హాయ్ హలో వ్యూవర్స్ వెల్కమ్ టు టెట్ టీవీ. నేను తారక్. ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా ఒకటే పేరు. అదే 'పెద్ది' అనమాట. సో, జూన్ 4 కోసం అంటే చరణ్ గారి ప్రేక్షకులే కాదు, టాలీవుడ్డే కాదు, అంటే వరల్డ్ వైడ్‌గా ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు 'పెద్ది' వస్తాడా? ఎందుకంటే ఆయన గురించి చెబుతున్న ఎలివేషన్స్ అవన్నీ కూడా చూడాలని వెయిట్ చేస్తున్నారనమాట. సో, ప్రస్తుతానికి ద క్రియేటర్ ఆఫ్ 'పెద్ది' మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హలో బుచ్చిబాబు గారు. సార్. హాయ్ సార్. ఎలా ఉన్నారు సార్? ఫైన్ సార్. మీరు అంటే ఇంత పెద్ద సినిమా తీసేసి ఇప్పుడు టెన్షన్ పడుతున్నానంటే, అంటే ఇంత పెద్ద సినిమా హ్యాండిల్ అసల ఎక్కడ మొదలైంది సార్? 'పెద్ది' అనే వ్యక్తి అసలు 'పెద్ది' అనే సినిమాకి ఆ బీజం ఎక్కడ పడింది? 'పెద్ది' ఎప్పుడు పుట్టాడు? ఎలా పుట్టాడు అసల? పెద్ది అండి. 'ఉప్పెన' అప్పటికి రిలీజ్ కాలేదండి. 'ఉప్పెన' కోవిడ్ టైంలో 'ఉప్పెన' ఓటీటీ చేసేద్దామా, థియేటరా అన్న టెన్షన్‌గా జరుగుతుందండి వర్కు. 'మైత్రి', 'నవీన్' గారు, 'రవి' గారు ఒక 12 మంత్స్ వరకు ఓపిక పట్టారండి. హ్మ్. షూటింగ్ అయిపోయింది. దాని ఇంట్రెస్ట్‌లు గట్టా పెరిగిపోతున్నాయని లాస్ట్ మినిట్ వరకు కూడా థియేటర్ ఏద్దాం అని హ్మ్. అలా ఉన్నారండి. ఇంకొక లాస్ట్ 15 డేస్‌లోనే ఎప్పుడో ఇంక వద్దు, ఓటీటీకి ఇచ్చేద్దామనండి. హ్మ్. ఓటీటీకి ఇచ్చేస్తే కెరీర్ ఏమవుతది టెన్షన్‌గా ఉండి పిచ్చోళ్ళగా అంటే, అరే! ఇంత సినిమా తీసాం ఓటీటీకొస్తే ఇంక నేనెవరో తెలీదు, కృతి ఎవరో తెలీదు, వైష్ణవి ఎవరో తెలీదు. ఎళ్ళిపోతదని టెన్షన్‌లో ఇంకా ఎలాగా సెకండ్ ఫిల్మ్ ముందే ఓకే చేసుకుంటే బావుంటదేమో రాసుకొని అని మా గురువుగారికి చెప్తే, మా గురువుగారు కూడా "ఒరేయ్! ఇంకేసేద్దాంరా ఓటీటీ అంటున్నారు ఇంకా మనం ఇంక స్టాప్ చేయలేము." అంటే ఓకే సార్ అయితే అని పిఠాపురం అంటే మీరు అడిగారు కాబట్టి చెప్తున్నానండి. పిఠాపురం కాబట్టి మాది అక్కడ ఉప్పాడ కొత్తపల్లి అండి. మా అమ్మమ్మ గారిది పిఠాపురం. మాది ఉప్పాడ కొత్తపల్లి. పిఠాపురం కాన్స్టిట్యున్సీ మొత్తం అంతా. ఆడ కూర్చొని దత్తాత్రేయ స్వామి గుడిలో కూర్చొని రాసానండి. నా సెకండ్ ఫిల్మ్ మీకు చూపిస్తా. ఇప్పుడుంది. అది స్క్రీన్‌షాట్ తీసుకున్నా. యాహ్! నా సెకండ్ ఫిల్మ్‌లో హీరో 'రామ్ చరణ్' గారు. సూపర్. హ్మ్. క్యారెక్టర్ పేరు 'పెద్ది.' హ్మ్. హీరో బెల్లం ఫ్యాక్టరీలో వర్క్ చేస్తుంటాడు. హ్మ్. ఈ 4 ముక్కలే రాసాను. అక్కడ ఆ గుళ్ళో ఆ కూర్చొని గుడిలో రాసింది. కూర్చొని రాసాను. హ్మ్. అంటే ఒక ఫస్ట్ సినిమా కూడా రిలీజ్ అవ్వలేదు. ఆ డైరెక్టర్ ఆ కుర్రోడిది. ఆడు సెకండ్ ఫిల్మ్ 'రామ్ చరణ్' గారితోని డ్రీమ్ చేసాడండి. అక్కడ బీజం పడ్డదండి. హ్మ్. అది ఇక్కడ వరకు వచ్చింది సార్. అంటే నాకు తెలిసి మొత్తం అంటే అది మీ స్క్రీన్ ప్లే అనుకోవచ్చా? గాడ్ స్క్రీన్ ప్లే అనుకోవచ్చా? దేవుడే ఇంకా. హ్మ్. లేపోతే మీరు అంటే అసల ఎందుకని ఇంతమంది హీరోలున్నారు. మీరు ఆ! ఎంతమంది స్టార్ ఆ! హీరోతో వర్క్ అవునండి. చేశారు అవునండి. సుకుమార్ గారితో అవును కలిసి. సార్. అసిస్టెంట్ డైరెక్టర్‌గా హ్మ్. వర్క్ చేసినాం. బట్ కానీ 'రామ్ చరణ్' గారనేది ఇంకా ఆ టైంకి దేవుడు ది ఇచ్చాడు సార్ అనుకోవచ్చా? నేను రెండో ఫిల్మ్‌లో హీరో 'రామ్ చరణ్' గారని రాయడం ఏంటండి? అదే 'రామ్ చరణ్' గారితో ఫిల్మ్ చేయడం ఏంటండి? ఎవరికైనా చెప్తే కూడా 'రామ్ చరణ్' గారా? అసలు ఏం చేస్తున్నారో ఫస్ట్ సినిమా రిలీజ్ అవ్వలేదు. పోన్లే 'ఉప్పెన' రిలీజ్ అయింది. 'ఉప్పెన' రిలీజ్ అయినా పోన్లే 'రామ్ చరణ్' గారు రావడం అంటే అదంతా యాదృచ్చికం దేవుడి దయ తప్పండి. లేకపోతే అస్సలు జరగదండి. హ్మ్. అయితే ఇప్పుడు బేసిక్‌గా 'రామ్ చరణ్' గారి గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుంటే ఇప్పటికి ఆయన ఎన్ని సినిమాలు చేసినా కూడా మనకు ఫస్ట్ గుర్తొచ్చే పేరు 'రంగస్థలం.' అవునండి. ఎందుకంటే ఒక యాక్టర్‌గా ఇతను ఇంత చేయగలడా? ఇంత పొటెన్షియల్ ఉందా? ఇలాంటి క్యారెక్టర్‌ని ఇన్ని షేడ్స్ ఉన్న క్యారెక్టర్‌ని ఇంత బాగా పోర్ట్రే చేయగలడా అనేదొకటి. అంటే రూరల్ రస్టిక్ స్టోరీస్ చెప్పాలంటే అదొక బెంచ్ మార్క్ కింద ఉండిపోయింది. అవునండి. అవును. మళ్ళీ అదే 'రామ్ చరణ్' గారిని తీసుకొని అంటే సేమ్ కథ కాకపోయినా కూడా మళ్ళీ ఆ రూరల్ బ్యాక్‌డ్రాప్‌కెళ్ళాలి అది అన్నప్పుడు హ్మ్. అదొక ఆల్రెడీ ఒక బెంచ్ మార్క్ క్రియేటెడ్ బై సుకుమార్ గారు. అవునండి. అవునండి. మరి అదేమి మైండ్‌లో రాలేదా? అదే అతిపెద్ద సవాలండి నాకు. హ్మ్. అంటే అది కనిపించకూడదు కదండీ! నేను ఎవరినైనా అడిగినప్పుడు సరదాగా సినిమా చూసినప్పుడు అడిగితే ఏమన్నా అసలు రంగస్థలం ఏం కనపడతలేదు. ఇది వేరే స్టైల్, అది వేరే స్టైల్ అంటారండి. హ్మ్. అక్కడ హమ్మయ్య! హ్యాపీ. ఫస్ట్ అదే. హ్మ్. అక్కడ క్రాస్ అయిపోయాం. నెక్స్ట్ మన స్టోరీ, మన ఐడియాలజీ, మన క్యారెక్టరైజేషను మనది. హ్మ్. అలా ఎళ్ళిందండి. యెస్. అలా అంటే ఎక్కడ మేకింగ్‌లో గాని మీకెక్కడ కనిపించదండి. హ్మ్. నేను మీరు అడిగిన క్వెషన్ నేను ఫస్టు ఫస్ట్ షెడ్యూల్, సెకండ్ షెడ్యూల్ అడిగేవాడినండి. హ్మ్. ఎక్కడ రంగస్థలం షేడ్స్ గాని ఏదైనా వస్తుందా అంటే అసలు ఎప్పుడు కూడా ఎవరు రంగస్థలంతో రిజెంబ్లెన్స్ అసల పోలిక కూడా పెట్టలేదండి. యెస్. యెస్. ఆహ్, మేజర్ ఏంటంటే పెట్టకపోవడానికి ఇంకో రీజన్ ఏంటంటే దీంట్లో చరణ్ గారి గెటప్పు. ఆ! 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 సో, మరి గెటప్ పరంగా ఆయన తీసుకునేదేంటి? ప్లస్ ఈ నోస్ రింగ్ అవి చూస్తుంటే అది అంటే మొత్తం త్రూఅవుట్ సినిమా ఉందో లేదో మరి నాకు తెలీదు. అంటే కొన్ని చోట్ల కనపడింది. కొన్ని చోట్ల కొన్ని చోట్ల కనపడలేదు. ఉండదండి. ఏంటిదంటారు? ఆయన గెటప్ గురించి ఆయన తీసుకున్న శ్రద్ధేంటి? మీరిచ్చిన సజెషన్స్ ఏంటి? నోస్ రింగ్ ఏంటి సార్ సార్ అది? అది 'పెద్ది' క్యారెక్టర్ నుంచండి. 'పెద్ది' క్యారెక్టర్ ఒక ట్రైబ్ అండి. ఆడు ఎక్కడో విలేజెస్‌లో ఉంటూ వచ్చిన ఆ జాతికి సంబంధించిన మనిషి మాటండి. హ్మ్. అందుకు వాళ్ళు 'రామ్ చరణ్' గారే కాదండి. దాంట్లో 'పెద్ది' క్యారెక్టర్‌లో ఉన్న చుట్టూ ఉన్న జనాలు, ఆ ఊర్లో ఉన్నోళ్ళు కూడా నోస్ రింగ్ పెట్టుకుంటూ ఉంటారు. అది అది అక్కడి నుంచి వచ్చింది తప్పండి. క్యారెక్టర్ డిజైనింగ్‌లోనే అది ఉంది సార్. హ్మ్. అంటే ఆయన తీసుకున్న కేర్ ఏంటన్నా? అంటే పెద్ద క్యారెక్టర్ ఒక ప్రతి హీరోకి కూడా కథ అవును. నచ్చేసినప్పుడు అవును. ఏంటంటే, వాళ్ళు కూడా కొంత అవును. దానికి వాళ్ళ ఎఫర్ట్స్ పెడతారు గదా! ఆ! సో, ఆయన సైడ్ నుంచి వచ్చిన ఎఫర్ట్ ఏంటి? పెద్ద క్యారెక్టరైజేషన్‌కి? ఆయన సైడ్ నుంచి ఆ గ్రూమింగ్ గానియండి, ఆ బాడీ లాంగ్వేజ్ కొద్దిగా కొండ కింద దూరడు బండగా ఉండడానికి ఆ బాడీ షేప్ రెడీ అవ్వడం గానియండి. హ్మ్. సేమ్ టైము అంటే అలాగని ఆక్వర్డ్‌గా గట్టా ఉండకూడదండి. మ్యాన్లీగా ఉండాలి. అంటే మాసీగా ఉండాలా, మాస్ హీరో నచ్చాలి జనాలందరికిని. హ్మ్. చరణ్ గారు చాలామంది అంటున్నారండి. చరణ్ గారు సినిమాలో అందంగా ఉన్నారని.
ఒక మాస్‌గా తిరిగే కుర్రోడు అందంగా ఉన్నాడంటే అది అంతా చరణ్ గారండి. ఆ గ్రూమింగ్ గానియండి, ఆయన డిజైన్ చేసుకొని, లుక్ చేసుకొని కానీ నిజంగా చెప్పాలంటే అసలు ఏం పట్టించుకోరండి ఆయన. రెడీ అయిపోయి వచ్చేస్తారండి. మేకప్ కూడా మీరు చూస్తే ఆయన క్యారవాన్‌లో ఆయన యేసుకుంటుంటాడండి. ఆయన యేసుకుంటారు. ఆయన యేసుకుంటాడు. సార్ ఇంతమంది ఆళ్ళందరూ నిలబడి చూస్తుంటారండి ఇలా. నిలబడి చూస్తుంటే, "సార్ ఈళ్ళంతమందిని బట్టి మీరేసుకున్నారంటే మార్నింగే నీ ఫేస్ మీద ఎవడన్నా చెయ్యేస్తే తెలుస్తది నీకు. ఎంత చిరాకొస్తదో" అని జస్ట్ ఇలా అది కూడా జస్ట్ బ్రష్‌తో అలా అనుకుంటారు అంతేండి. ఏమి యేసుకోరు. జస్ట్ దిగిపోయి వచ్చేస్తారండి. అదే క్యారెక్టర్ కూడా అలాంటి అలాంటి టచ్ రోల్ ఉన్న అండి. అవునండి. రూరల్ టచ్ ఉన్న క్యారెక్టర్ కదా! అవును సార్. అంటే మరి ఈ సినిమాకి అంటే ఈ సందర్భం కదా నాకు తెలీదు. విక్రమ్ గారు ఏమన్నా కంట్రిబ్యూట్ చేశారా? చనిపోయారు. విక్రమ్ అండి. అయ్యో! ఉప్పెన టైంలో చేశాడండి. హ్మ్. విక్రమ్ గారికి పాపం ఈ స్టోరీ తెలీదు సార్ అది. హ్మ్. ఉప్పెన టైంలో "అన్నయ్య ఈ సినిమా చేస్తే బావుండును." అప్పుడే 'సైరత్' వచ్చిందండి. 'సైరత్' వచ్చినప్పుడు "అన్నయ్య నువ్వు చెప్పిన స్టోరీ లైట్‌తో వచ్చింది ఒకటి. కానీ ఐడియా వేరే గాని నువ్వు మరి ఎప్పుడు ఇంత లేట్ చేస్తావు కదా!" అనేవాడండి ఆడు. ఆడు ఆడు పాపం ఇది తెలీదండి. అది తెలుసండి. అందుకే ఆడు తీసిన ఆడు మాంటేజ్ చెప్పాడండి. ఆ మాంటేజ్ ఎడిటింగ్‌లో పోతన్నా సరే ఉప్పుల్లో పెట్టానండి. ఆడు గుర్తుకన్నా మార్చకూడదు దాన్ని. ఉంచుకుందాం అని ఆ! చెప్పి. యాహ్! అయితే యాక్చువల్‌గా బేసిక్‌గా ఏంటంటే మనం ఇప్పుడు ఎలా ఉంటదంటే క్రికెట్ టీమ్‌లో ఒకళ్ళు ఎవరన్నా గెలిచేసామనుకోండి ఒక టీమ్‌లో దా ఆ టీమ్‌లో నుంచి ఇంకెవరిని ఒకళ్ళని తీసి పక్కన పెట్టి వేరే వాళ్ళని యాడ్ చేసుకోవడానికి ఇష్టపడం. అలాగే ఏదైనా ఒక సినిమా హిట్ అయిన తర్వాత మాక్సిమం వాళ్ళని రిటైన్ చేసుకోవడానికి ఉంచుకుంటాం. అలా చూసుకుంటే గనుక 'ఉప్పెన'కి ఇమ్మీడియేట్‌గా ఫస్ట్ వీడియోతోనే క్రేజ్ వచ్చిందంటే డీఎస్‌పీ గారు అవునండి. మ్యూజిక్. అవునండి. అవును. సో, అలాంటిది డీఎస్‌పీ గారు అంటే డీఎస్‌పీ గారిని కాదనుకుని ఏఆర్ రెహమాన్ గారి దగ్గరికి వెళ్ళడానికి రీజన్ ఏంటి? ఎందుకంటే నాకు తెలిసిన ఒకళ్ళతో మాట్లాడితే చెప్పారు. మీరు ఫస్ట్ స్క్రిప్ట్ రాసినప్పుడే ఫస్ట్ నరేషన్ ఇచ్చినప్పుడే ఆ! దానికి ఏఆర్ మ్యూజిక్ బై ఏఆర్ఆర్ అని రాసుకున్నారంట. అవునండి. ఏఆర్ రెహమాన్ ఏంటి మ్యూజిక్ సార్. ఎందుకలా ఆయన మైండ్‌లోకి ఎందుకలా వచ్చారు? అంటే ఇండస్ట్రీకి ఎందుకొస్తాం సార్? మన డ్రీమ్‌లో ఉన్న క్యారెక్టర్ అందరితోని, ఆర్టిస్టులతోని అయన్నీ వర్క్ చేయడానికండి. హ్మ్. మనీ కోసం రావాలంటే వేరే జాబ్స్ ఉన్నాయండి. నేను చదువుకున్నాను. నేను ఏదో జాబ్ చేసుకోవచ్చు. అంటే ఓ డ్రీమ్ చేస్తాం కదండీ! ఏజ్‌లో ఉన్నప్పుడు ఈళ్ళతో వర్క్ చేయాలని. అలా నాకు దేవి గారితో వర్క్ చేయాలని ఫస్ట్ ఫిల్మ్‌కి లవ్ స్టోరీకి దేవి గారితో వర్క్ చేయాలని చాలా డ్రీమ్ ఉండేదండి. హ్మ్. అది ఫుల్‌ఫిల్ అయిపోయింది. ఇప్పుడు రెహమాన్ గారితో వర్క్ చేయాలని. అలా డ్రీమ్ నెక్స్ట్ ఆ డ్రీమ్‌లోనే రెహమాన్ సార్ దీనికి గ్లోబలైజేషన్ కాబట్టి ఈ స్టోరీకి కరెక్ట్‌గా సెట్ అవుతారని ఆయనకెళ్ళి నేరేషన్ ఇవ్వడం, ఆయన ఒప్పుకోవడం. ఒప్పుకున్న తర్వాత అంత ఈజీ కాదన్నారు రెహమాన్ సార్‌తోని. అది చాలా ఈజీ అని తర్వాత తెలిసింది సార్ నాకు. అది అవన్నీ కూడా సార్. అంటే బేసిక్‌గా ఈ ఐడియా మీకు చెప్పడం వరకు బానే ఉంటది. బట్ మీరు చరణ్ గారికి చెప్పినప్పుడు గాని, లేతే సుకుమార్ గారికి చెప్పినట్టు గాని వాళ్ళ రియాక్షన్ ఏంటి? "ఒరేయ్! రెహమాన్ గారా? రేయ్! అసలు దొరకడంట కదరా ఆయన" అన్నారండి. ఆ! సార్ దొరుకుతాడో దొరకడో తర్వాత ముందు కలుద్దాం సార్ ఒకసారి అంటే, ఆ! ఒక 3, 4 మంత్స్ ఆగాం సార్. హ్మ్. రీచ్ అవుతారా? ఎవరిని పట్టుకొని ఎళ్ళాలా? ఏం చేస్తే వర్క్ అవుతదంటేనే మన దగ్గర నరసింహారావు గారని కో డైరెక్టర్ గారు ఉంటారండి ఆయన. ఆ శంకర్ గారి దగ్గర వర్క్ చేశారు. ఆయన సినిమా కూడా వర్క్ చేశారండి. ఆయన ద్వారా పట్టుకొనెళ్ళి అక్కడ మేనేజర్‌ని కలిసి, రెహమాన్ సార్ కలిసి ఆయన చాలా సార్ నేనేంటి నా అసిస్టెంట్ డైరెక్టర్ రామన్ ఇచ్చాడండి నరేషను. సగం ఆడే ఇచ్చాడండి. ఓకే. ఆడిచ్చినా సరే ఆయన చాలా హ్యాపీ ఫీల్ అయ్యి చేద్దామన్నారు. హ్మ్. అసల ఇంకా రెహమాన్ సార్‌తో ఈ సినిమాకున్న ఎక్స్‌పీరియన్స్ మామూలు కాదండి. హ్మ్. అలా. అంటే బేసిక్‌గా రెహమాన్ గారు మ్యూజిక్ అనేది ఇప్పటికి మనం ఒక 20 సార్లు, 30 సార్లు సేమ్ సాంగ్ విన్నా బోర్ కొట్టదు. అవును. అలాంటియన్నీ డెలివర్ చేశారు. అవును. బట్ ఈ మధ్య కాలంలో చూసుకుంటే కొంచెం అంటే ఆయన సాంగ్స్ అంటే చార్ట్ బస్టర్‌లు అయిపోయి ఒక 200,000,000, 100,000,000 మనం చూడలేదు. టు అవునండి. బి ఫ్రాంక్ మాట్లాడుకుంటే. అవునండి. తెలుగులో అసలు లేరు ఈ మధ్య కాలంలో. అవునండి. అవును. సరే మరి మీరు ఏ ధైర్యంతో ఆయనకి అంటే ఎందుకంటే మ్యూజికల్ ఇంపార్టెన్స్ కూడా ఉన్న సినిమా కదా ఇది. అవునండి. అవును. సో మరి ఏ ధైర్యంతో ఆయన్ని అప్రోచ్ అయ్యారు? ఎలా చేయించుకోవచ్చు వర్క్ అని అనిపించింది మీకు? సార్ అంటే రెహమాన్ సార్‌ని పెట్టుకున్నప్పుడు జనాల నుంచి వచ్చిన దాన్ని పెట్టి అప్పుడు ధైర్యం ఆలోచించాను. ఇప్పుడు మీరు క్వెషన్ అడుగుతుంటే, అరే! ధైర్యం ఏంటి? ఎక్కడి నుంచి వచ్చింది? అన్నది నాకు తెలుస్తుంది గానండి. ఆ టైంలో నాకేం తెలియలేదు సార్. నిజంగా ఎళ్లి రెహమాన్ సార్‌ని కలవడం ధైర్యం ఏంటి సార్? ఆయన ఉంటే బలం అనుకున్నాను తప్పండి నేను. హ్మ్. రెహమాన్ సార్ వస్తే ప్రాజెక్ట్‌కి డౌన్ అవుతది గట్రా నేనెప్పుడు అసలు నాకు ఆ థాటే రాలేదండి. ఉప్పెన టైంలో గూడా మీరు ప్రైవేట్ బోర్డ్ కట్ చేస్తే సినిమా ఏమైపోతది అన్నది ఎవరన్నా తర్వాత చెప్తుంటే నాకు భయమేసింది గానండి. హ్మ్. నేను కథ చెప్పినప్పుడు, షూటింగ్ చేసినప్పుడు నాకేం భయం లేదు సార్. హ్మ్. అంటే గట్టిగా నమ్మిన దాన్ని, ఒక దాన్ని నమ్మిన దాని కోసం ఎంతైనా ఫైట్ చేయాలి. అప్పుడే వస్తది క్వాలిటీ. హ్మ్. ఆహ్, రెహమాన్ సార్ దగ్గరికెళ్ళి నేరేషన్ ఇస్తే మీ లవ్ అంట 'చికిరి' సాంగ్ అదిరిపోయింది సార్ అంటే, మీ లవ్ సార్ అంటాడండి. హ్మ్. మీ లవ్ అండి అంటాడండి. సార్ ఇది అదిరిపోయింది సార్ బ్యాక్‌గ్రౌండ్ అంటే, మీ లవ్ అండి మీరు హ్యాపీగా ఉండాలండి అంటాడండి. ఒక్కసారి కూడా హ్మ్. ఒక్క ట్యూన్ కూడా నేను రిజెక్ట్ చేస్తుంటే ఒక్కసారి కూడా ఇది అవ్వదు, ఇది కరెక్ట్‌గా ఉంటదని, ఇది నా మాట వినని కూడా చెప్పలేదు. హ్మ్. ఆయనతో పాడించిన పాట కూడా మీరొద్దు సార్ మీరు పాడింది బాగోలేదంటే, అవును ఇంకోళ్ళతో పాడించాడండి. హ్మ్. షాక్ అయిపోతారు. సూపర్. నేనే ఎన్నో షాకులు తినేసి అసల నాకే మెంటలొచ్చి అవునా! ఇది అలా అనొచ్చా? అనకూడదా కూడా నాకు తెలియలేదండి. హ్మ్.
ఈ రెహమాన్ సార్ అంటే ఏంటండి ఏం సినిమాలు సార్. ఆస్కార్ ఆ! అంతకు ఆ! మించి ఏం ఆ! చెబుతాం మ మనం. ఆస్కార్ అన్నది పక్కన పెట్టేస్తే అండి, అంత గొప్పదని పక్కన పెట్టేస్తే ఎలాంటి నచ్చిన పాటలండి మనకి. అవును. అదే. ఆ! ఆ! అలాంటి పాటలు వినేసి ఆయనతో చేయాలంటే 'ఊర్వశి ఊర్వశి' అంటే 'ముక్కాల ముక్కాబులు' అంటే 'చిక్కుబుక్క చిక్కుబుక్క రైలు' అంటే ఊగిపోయామండి. అవునవును. అలాంటి ఆయనతో నేనెళ్లి వర్క్ చేయడం అన్నది నాకు, రామ్ చరణ్ గారికి అందరికీ గౌరవంగా ఆయన నా సినిమా మీద ఏఆర్ రెహమాన్ అని పడి నా పేరు బుచ్చిబాబు సానా. అసలు నేను అది ఊహించలేదండి. ఇప్పుడు మణిరత్నం గారికి, శంకర్ గారికి ఏఆర్ రెహమాన్ అని పడేదండి. బుచ్చిబాబు సానాకు కూడా ఏఆర్ రెహమాన్. అసలు నా మ్యూజిక్ అని పలకడం వచ్చేది కదండీ. విలేజ్ నుంచి వచ్చాను కదా! మ్యూజిక్ అనేవాడినండి. మ్యూజిక్ అంటే మా క్లాస్‌మేట్స్ అందరూ మళ్ళీ ఇంకోసారి అనండి మ్యూజిక్ అనండి. ఆళ్ళందరూ నన్ను ఎగతాళి చేసేవారండి. అలాంటి ఒక మ్యూజిక్ అనే ఒక వర్డ్ నాకు పలకరాని ఒక కుర్రోడు రెహమాన్ గారితో మ్యూజిక్ చేపించుకుంటాడు ఆడి ఫిల్మ్ కంటే, హ్మ్. అది అన్‌బిలీవబుల్ అండి. అది నా సినిమాకి జరిగింది అంతే అండి అది. మీరు చాలా మీది మేనిఫెస్టేషన్ చాలా గట్టిగా ఉంటది సార్ ఆ! ఆ! మీది. అవును. మీరు అవును. అనుకునేదే బలంగా అవును. అనుకుంటారు. అవును. అవును. చాలా గట్టిగా ఎందుకంటే ఫస్ట్ అనుకుంటాను. సినిమాకి విజయ్ సేతుపతి అవునండి. గారిని అవును. సుకుమార్ గారు తిట్టి అవునండి. అవునండి. ఒప్పించి అవునండి. దీనికి విజయ్ సార్‌నెళ్లి మీరు విలన్ కింద చేయాలా? ఓకే. చేస్తా. ఆ! ఒక అమ్మాయికి ఫాదర్ కిందా? అవునా? మళ్ళీ అదొక డౌట్. మళ్ళీ మీరు ఒక ప్రైవేట్ పార్ట్ మాది మళ్ళీ దాంట్లో ఇన్ని ట్విస్ట్‌లండి నేరేషన్ ఇచ్చేటప్పుడు అబ్బా! ఇప్పుడు ఒప్పుకుంటాడా? ఒప్పుకుంటారు. ఈ పాయింట్‌కి ఒప్పుకుంటా సార్ మీరు విలన్ ఓకే. మీరు ఒక అమ్మాయికి ఫాదర్ అబ్బా! ఇన్ని నేరేషన్‌లను కూడా అడ్డుకొనొచ్చంటే నాకు విజయ్ సార్ కావాలండి. నాకు సార్ నేను 'ఉప్పెన' సినిమాలో నా రాయను విజయ్ సేతుపతి గారని రాశాను. హ్మ్. అదే మీరు అంతే. ఏది అంతే. రాస్తే అంతే. అంతే. అంతే సార్. అది కూడా అక్కడేనా దత్తాత్రేయ అది సినిమాలోనేనా? అక్కడండి. అది అక్కడండి. అది నేను రాలేదు సార్. మా అసిస్టెంట్ డైరెక్టర్ నవీన్ అని ఉంటాడండి. ఆడినెవరో "నువ్వు గుళ్ళో కూర్చొని నీ రైటింగ్ బావుంటది నువ్వు రాయరా" అన్నాడు. ఏదైనా ఇంటర్వ్యూ తర్వాత మాత్రం ఆ టెంపుల్ ఫుల్ ఫేమస్ అయ్యో! అయిపోద్దండి. సార్ కళ్యాణ్ గారు చాలా అహా! అంటే చేశారు. ఆ! అంటే అంటే పవర్‌ఫుల్‌నెస్ అనేది ఆ! క్లియర్‌గా కనపడుతుంది కదా! ఆ! ఇక్కడ అవునండి. అవునండి. అవును. అంటే ఎవరెవరో ఎక్కడెక్కడో యూనివర్స్ మొత్తం జత ఆ! చేసినట్టు అందరిని తీసుకొచ్చి మీరు పెట్టేస్తున్నాడు దత్తాత్రేయ స్వామి. మీరు ముంబై నుంచి కూడా చాలామంది అక్కడికి చాలామంది వస్తారండి. హ్మ్. భక్తులు చాలామంది డివోటీస్ చాలామంది వస్తారండి. సచిన్ గారు వాళ్ళ ఇంట్లోనే ఒక 6, 7 ఫోటోస్ ఉంటాయండి. స్వామి ఓహ్! ఫోటోస్. హ్మ్. మీరు ఆయన ఆయుధ పూజ చేసుకున్నప్పుడు బ్యాట్, బాల్ పెట్టుకొని దండం పెట్టుకొని నేను చూసానండి. స్వామి ఫోటోలు ఒక ఇంట్లో ఒక 20 ఫోటోస్ ఉన్నాయండి. దాంట్లో ఒక 6, 7 స్వామి ఫోటోస్ ఉన్నాయి. నేను షాక్ అయ్యానండి. అంటే మహారాష్ట్రలో చాలా ఫేమస్ అండి. హ్మ్. శ్రీపాద శ్రీ వల్లభ. మీరెళ్లారా అక్కడ సచిన్ గారి ఇంటికెళ్లారా? కాదండి. ఆ ఫోటో పెడితే సోషల్ మీడియాలో ఆయన పెట్టాడండి. సోషల్ మీడియాలో పెట్టిన ఆయుధ ఫోటో. పూజ జరుగుతది గానీ, ఆ హ్మ్. రోజు హ్మ్. బ్యాట్, బాల్ పెట్టి దండం పెట్టుకున్నారండి ఆయన. ఓకే. ఆ ఓకే. ఫోటో వస్తే దాంట్లో ఉన్నాయన్నమాటండి. హ్మ్. మహారాష్ట్ర భక్తులు చాలా మంది ఉంటారండి. హ్మ్. హ్మ్. పిఠాపురం శ్రీపాద శ్రీ వల్లభ అంటే బెంగుళూరు గానండి. యెస్. యెస్. ఆ! యెస్. అయితే బేసిక్‌గా రిజెక్ట్ చేశాను కొన్ని ట్యూన్స్ అని అన్నారు. ఆ! అండ్ ఇప్పుడు మీరు 'చికిరి చికిరి' ఇయన్నీ గాని ఎన్నో ట్యూన్‌లండి ఓకే అయింది మీకు ఫైనల్‌గా? 'చికిరి' థర్డ్ ట్యూన్ అండి. థర్డ్ ట్యూన్. ఆ! ఆ! హ్మ్. హ్మ్. ఇది 'రైరారా' 'రై రే రరా' ఫస్ట్ అండి. 'రై ఫస్ట్. రే రరా' దుబాయ్‌లో వినిపించారండి. హ్మ్. దుబాయ్‌లో 2 సాంగ్‌లు ఇస్తానని పిలిపించారండి. రండి దుబాయ్‌లో సరదాగా అన్నారండి. హ్మ్. అన్న వెంటనే ఫస్ట్ సాంగ్ ఎళ్ళిన వెంటనే ఈ సాంగ్ వినిపించారండి. వినిపించారంటే, "సార్ అయిపోయింది సార్ ఇంకేమి వినిపించకండి సార్ ఇది చాలంటే." "అవునా? అయితే సూపర్ అయితే ఏం చేద్దాం ఈరోజు డిన్నర్ చేద్దాం బయటికి" అన్నారండి. హ్మ్. అదే డిన్నర్ చేద్దాం అంటే ఆయన బయటికి తీసుకెళ్ళి ఆయనే తీసుకెళ్ళారండి. మాస్క్ హ్మ్. పెట్టుకొని వచ్చారండి. హ్మ్. మాస్క్ పెట్టుకొని "సార్ మాస్క్ తీయమంటారా?" అన్నారండి. హ్మ్. ఇలా మాస్క్ తీసిన వెంటనే రెస్టారెంట్‌లో కూర్చొని "రెహమాన్ బాయ్" అని ఆ! మీరు డాన్స్ ఇంక ఇగ. ఫుడ్ ఫ్రీ అండి. ఆ! మళ్ళీ ఒక ఐస్ క్రీమ్ దానికి తీసుకెళ్లారండి. తీసుకెళ్ళి మళ్ళీ మాస్క్ తీయమంటారా? అంటే తీయండి సార్. మళ్ళీ ఫుడ్ ఫ్రీ అండి. సినిమాలో సీన్ లాగా ఉంది భాషలో మాస్క్ తీయమంట. తీయమంటారా? తీస్తుంటే ఎక్కడ పడితే అక్కడ ఆ! మీకు అసల రెహమాన్ సార్‌తో ఎళ్తే అన్నీ ఫ్రీ అండి. దుబాయ్ వరల్డ్ దుబాయ్ వైడ్. అంతా. ఆ! హ్మ్. ఆ! వరల్డ్ వైడ్‌గా ఇంకా ఆ! రెహమాన్ సార్ అంటే అలా సరదాగా కార్‌లో ఎక్కించుకొని నన్ను 'ఇంతియాజ్ అలీ' గారిని సరదాగా కార్‌లో ఎక్కించుకొని పాటలన్నీ వింటా. యెస్. అయితే 'జాహ్నవి' ఎవరి చాయిస్ అండి 'జాహ్నవి కపూర్'? నాదే అండి ఆ! 'జాహ్నవి కపూర్'. ఆ! ఎందుకు ఆవిడ ఎందుకనిపించింది? మిగతా వాళ్ళు అంటే ప్రతి ఒక్కళ్ళకి ఒక రీజన్ ఉంది కదా మీకు? అది నాకు 'చిరంజీవి' గారి అబ్బాయి, హ్మ్. 'శ్రీదేవి' గారి అమ్మాయి. హ్మ్. ఆ క్రేజీ కాంబినేషన్. క్రేజీ సెర్చ్ చేయడం ఇష్టమండి. హ్మ్. దాని తర్వాత దానికి క్రేజీ సెర్చ్ చేయడం సరదా తీరిపోతది గానండి. కానీ అది చేద్దాం ఆ కాంబినేషను అని 'జాహ్నవి'కెళ్ళి నేరేషన్ ఇస్తే ఆ అమ్మాయి చాలా బాగా నచ్చిందండి. హ్మ్. నచ్చి ఆ అమ్మాయి అంటే బట్ మంచిగా ఏమవుతుందంటే రూరల్‌లో ఇంతకుముందు 'దేవరా'లో కూడా ఒక రూరల్ కైండ్ అవును. ఆఫ్ ఇది గదా! అవునండి. అవును. మరి అంటే బేసిక్‌గా హీరోయిన్స్ చాలా ఆలోచిస్తారు. నెక్స్ట్ అవును. ఫ్యూచర్ కెరీర్ ఎలా ఉంటదో, ఇప్పుడు రూరల్ చేసాం కదా! మళ్ళీ రూరల్ చేస్తే అలాంటి క్యారెక్టర్స్ వస్తాయి. ఇయన్నీ ఆలోచిస్తారు కదా! మరి అవును. అమ్మాయికి ఏం అనిపించలేదా? అచ్చి మైండ్‌లో అమ్మ క్యారెక్టర్ బాగా నచ్చేసిందండి. ఆ అమ్మాయి హ్మ్. కనెక్ట్ హ్మ్. అయిపోయింది. హ్మ్. క్యారెక్టరేషన్ కూడా చాలా బావుంటదండి. హ్మ్. రాడికల్‌గా ఉంటదండి. హ్మ్. సేమ్ టైమ్ ఇన్నోసెన్స్ ఉంటది. ఆ అమ్మాయి డెసిషన్స్ బావుంటాయి. ఓకే. ఆహ్
అయితే మొన్న మీ ప్రొడక్షన్ డిజైనర్ మాట్లాడుతూ చరణ్ గారి క్లాసు దీంట్లో అమ్మాయి మాస్ అన్నారు. నాకు అర్థం కాలే. చరణ్ గారే మాస్‌గా కనపడతారు. అవును. చాలా రాడికల్‌గా ఉంటదండి క్యారెక్టర్. అమ్మాయి కూడా మాసీ క్యారెక్టర్ అండి. బూతులు మాట్లాడుతూ ఉంటది. అవునా? ఆ! హ్మ్. ఆ విజయనగరం బ్యాక్‌డ్రాప్‌లో ఉండే ఒక ఎంఆర్ కాలేజ్, మహారాణి కాలేజ్‌లో చదువుకునే ఆ అమ్మాయి డిగ్రీ అయిపోయిన తర్వాత వచ్చి ఎలక్షన్స్‌లో తిరుగుతూ ఉంటే వాళ్ళ ఫాదర్ కోసం కొద్దిగా రాడికల్‌గా బూతులు తిడుతూ ఉంటది. ఇంత అందంగా ఉన్న అమ్మాయి బూతులు తిడుతుంటే అమ్మా! అని ఆ పక్కన ఉన్న ఆవిడ ఆహ్, అలా చెవులు ఉండడం. మూసుకునే చెవులు మూసుకొని ఉండడం. హ్మ్. బట్ అందుకే నేను ఈయన దీంట్లో కూడా అంటారు కదా! నీ యొక్క ఈ అనొచ్చి. అవునండి. బట్ చాలా మంది బయట ఏదో హ్మ్. ఇక్కడ కూడా బూతులు తిడతారన్నారు గానీ, బట్ అది కూడా క్యూట్‌గానే అనిపించింది అవునండి. యాక్చువల్‌గా సార్ సాంగొచ్చే వరకు. అవునండి. అయితే మొన్న అనంత్ శ్రీరామ్ గారు మాట్లాడుతూ అన్నారు. అంటే బుచ్చిబాబు గారితో ఇలా సాంగ్స్ ఎలా వచ్చినాయంటే ఆల్‌మోస్ట్ ఆయనతో నేను కాపురం చేశామండి అని అన్నారు. ఆ! సో, మరి వీళ్ళతో ఇంత టైమ్ స్పెండ్ చేసేవారు. మరి రెహమాన్ గారికి సింగిల్ సిట్టింగ్సా? లేకపోతే ఆయనతో కూడా టైమ్ స్పెండ్ చేయడం రెహమాన్ ఉండేదా? సార్‌తో చాలా సార్లు నేను ఈ 2 ½ ఇయర్స్, 3 ఇయర్స్‌లో రెహమాన్ సార్ చాలా సార్లు వెళ్ళండి కూర్చున్నాం, కబుర్లు చెప్తాం. హ్మ్. నైట్ అంతా ఆయనతో కూర్చోవడం. వాళ్ళ మదర్ ప్లేస్‌కి తీసుకెళ్ళి అయన్నీ చెప్పడం. అంటే ఆయన పాస్ట్ ఎక్స్‌పీరియన్స్ అమెరికాన్‌తో వర్క్ చేయడం, ఆయనతో వర్క్ చేయడం చెప్తారండి. హ్మ్. ఆయన ఎంతమందితో వర్క్ చేశారు, ఆ వర్కింగ్ స్టైల్ అంతా ఎలా ఉంటది, మొక్కాబులా పాట కోసం ఎంత కష్టపడ్డారో, ఒక్క వర్డ్ రావడానికి. హ్మ్. అమెరికాన్ గారితో వర్క్ ఎలా ఉండే మొత్తం అన్నీ చాలా సూపర్. అంటే నైట్ వర్క్ చేస్తారు కదా ఆయన? నైట్ అండి. నైట్ హ్మ్. ఫుల్లు 6:30కి దిగిపోతారండి కిందకి. హ్మ్. 5:30 అలా దిగిపోతారు. ఇంకా నైట్ ఫుల్ మొత్తం. స్వింగ్‌లో ఉంటారండి. హ్మ్. హ్మ్. అయితే బేసిక్‌గా ఇది వచ్చిన దగ్గర నుంచి కూడా ఫస్ట్ ఏమో క్రికెట్ అన్నారు. ఫస్ట్ షా ఏదైతే టీజర్ రిలీజ్ చేసారో దాంతోనే సిక్సర్ కొట్టారు. ఆ! ఇంకా ఈ సినిమా ఇంకా 'పెద్ది' అనే సినిమా ఎప్పుడొచ్చినా కూడా హిట్ అనే ఇంప్రెషన్ అక్కడే క్రియేట్ అయిపోయింది జనాలకి. తర్వాత దగ్గర నుంచి ఇప్పటి వరకు మీరు చూసినయన్నీ కూడా 'రామ్ చరణ్' గారి హీరోయిజం ఎలివేట్ అవుతుంది. స్టోరీ అనేది మాకు అంటే క్లియర్ అంటే ఒక చిన్న చిన్న లేయర్స్ కింద ఓపెన్ అవుతుంది. అంతా ఉంది గానీ ఎక్కడ ఇప్పటి వరకు విలన్ అనేది ఎక్కడ ఎస్టాబ్లిష్ చేయలేదు. ఆ! అసలు విలన్ ఉన్నాడా? లేడా 'పెద్దిలో'? ఈ సినిమాలో బలమైన పాయింట్, స్ట్రాంగ్ పాయింటే అదే అండి. అది హ్మ్. రేపొద్దున చూద్దురు గాని మీరు. హ్మ్. అంటే సినిమాని ఎలా డిజైన్ చేసామన్నది కథని. అదే ఆ! ఓకే. బట్, ఆ! బట్ బేసిక్‌గా ఎక్కడైనా కూడా ఎంతైనా కూడా ఉంటారండి. ఉంటారు. హ్మ్. ఉంటారు. హ్మ్. విలన్స్ ఉంటారు. కానీ హ్మ్. ఆళ్ళు ఎంతవరకు ఉంటారు, ఎక్కడి వరకు ఉంటారన్నది హ్మ్. పిక్చర్‌లో చూద్దురు గాని. హ్మ్. అయితే మీరు ఇంతకుముందు కూడా చెప్పారు కదా! చాలా ఎమోషనల్‌గా ఉంటాడు. 'పెద్దిగాడిని' తీసేయడం అంత ఈజీ కాదు ఆ! మైండ్‌లో నుంచి అని ఆ! చెప్పేసి. సో, అంత ఎమోషనల్‌గా కనెక్ట్ అయిపోవాలంటే ఒక యాంటీ క్లైమాక్సో, ఆ! లేదంటే ఎవరు ఊహించని ఒక ఆ! ఎలాంటి క్లైమాక్సో ఉండాలి కదా! ఆ! సో, ఎలాంటి క్లైమాక్స్‌తో టచ్ అయిపోతున్నారు మీరు? అంత 'పెద్దిగాడిని' మేము గుర్తుపెట్టేసుకొని, మైండ్‌లో పెట్టేసుకొని, మనసులో పెట్టేసుకొని బయటికి రావాలంటే థియేటర్ నుంచి? హ్మ్. అంటే ఆహ్, అది అదే అదే స్టోరీ టెల్లింగ్ అండి ఇది. హ్మ్. అంటే ఎమోషనల్‌గా ఉండడానికి ఆడి జర్నీ అంత ఎమోషనల్‌గా ఉంటది సార్. మీరు అంటే అంత లవ్‌తో అంత ఫస్ట్‌లో ఎమోషనల్‌గా ఎందుకు కనెక్ట్ అవుతాను, పెద్ద క్యారెక్టర్‌తో లవ్‌లో పడినప్పుడే. మీరన్నారు చూసారా ఇలా బ్యాట్ కొడితేనే అన్నారు చరణ్ గారిని ఓన్ చేసుకున్నారని చాలామంది చెప్తున్నారు. అవునవును. 'చికిరి' సాంగ్‌లో గాని. ఆ! అంటే నార్మల్‌గా తిరిగే కుర్రోడండి. ఆడు కోసం, ఆడు ఊరు కోసం వచ్చేటప్పటికి ఏ రేంజ్‌కి వెళ్ళాడన్నదే ఐడియాలజీ అండి. మన మన పక్కన గట్టా ఉంటారు ఆ కుర్రోడు. హ్మ్. 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 కానీ వాడి డెసిషన్స్ కానీ సార్, వాడు బిహేవింగ్ గానండి, అంటే వాడు థింక్ కోసం వే ఆఫ్ అప్రోచ్ ఉంటది చూడండి. ఆడెళ్ళే గోల్ కోసం అది కూడా హ్మ్. అంతా చాలా అంటే మీరు ఇందాక మాట్లాడుతూ సెల్ఫ్ రెస్పెక్ట్ అనే దాని కోసం పోరాటం అవునండి. ప్రతి పోరాటం అన్నారు. ఆ! బట్ కాకపోతే ఏంటంటే బయట నుంచి ఆ! మాకు వినిపించిన తెలిసింది ఏంటంటే ఒక ఊరి కోసం కూడా అంటే ఆ! తనను నమ్ముకున్న హ్మ్. వాళ్ళ కోసం కూడా అని ఉంటది. సో హ్మ్. 2 థ్రెడ్‌లు కలుపుతారా? లేదా ఎలా ఉంటది? అదే చూదురు గాని సార్ అది. మొత్తం స్టోరీయేనా అది? ఆ! సార్. ఏది రివీల్ ఆ! సార్. చేయకూడదండి. సరే సార్. అయితే దాన్ని కొంచెంసేపు పక్కన పెడదాం. 'గౌర్ నాయుడు', 'అప్పల సూరి' ద సేమ్ 'రాంబుజ్జి' వీళ్ళందరూ ఉన్నారు గదా! అవును సార్. సో, వీళ్ళు ఏమన్నా రియల్ లైఫ్ ఎక్స్‌పీరియన్సెస్ అంటే రియల్ లైఫ్‌లో మీరు చూసిన వాళ్ళ క్యారెక్టర్సా? లేకపోతే ప్యూర్ ఫిక్షనలా ఇవన్నీ గూడా? ఫిక్షనలే అండి. కానీ క్యారెక్టర్స్ నేమ్స్ అన్నీ నేను చూసినయండి. 'రాంబుజ్జి' అని మా ఏరియాలో ఫాస్ట్ బౌలర్ ఉండేవారండి. ఓకే. ఆయన పేరు తీసుకొని పెట్టాం. హ్మ్. 'గౌర్ నాయుడు' అని విజయనగరం ఏరియాలో నుంచి వచ్చిన ఒక పేరు. అన్ని క్యారెక్టర్స్ అన్నీ ఫిక్షనలే అండి. హ్మ్. కానీ అథెంటిక్ ఫీల్ కోసం అక్కడ లోకల్ నేమ్‌లు మాత్రం నేమ్ తీసుకొని పెట్టాను సార్. హ్మ్. అయితే 'రామ్ చరణ్' గారిది మీది చాలా క్యూట్‌గా అనిపిస్తూ ఉంటది. మీ ఇద్దరి బాండింగు. ఆ! అంటే అంత ప్యూర్ సోల్స్ మాట్లాడుకున్న నిన్న కూడా మీరేమో 'చరణ్ సార్' అని ఉంటాడు. హ్మ్. ఆయనేమో 'బుచ్చి' మీ ఇద్దరితో మాట్లాడుకుంటుంటే చాలా క్యూట్‌గా ఉంటది. ఆ కెమిస్ట్రీ చూస్తుంటే. అదే. అయితే అలాంటి 'రామ్ చరణ్' గారితో అంత కంఫర్ట్ ఎలా వచ్చింది? మిమ్మల్ని తలా అని పిలుస్తున్నారు. ఆ! ఏంటి అది తలా స్టోరీ ఏంటి? ఆడియన్స్ అందరూ అది తల అని పిలుస్తుంటారు. ఫ్యాన్స్ అందరూ పిలుస్తుంటారు కదా సార్. అది తల అని ఆయన కూడా కామెడీ చేస్తుంటాడండి. అంటే చరణ్ సార్ నేను అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉన్నప్పటి నుంచి చరణ్ సార్‌కి అది రంగస్థలం తెలుసండి. నేను 'సుఖ' సార్ దగ్గర వర్క్ చేసినప్పుడు. సేమ్ టైము 'ఉప్పెన' స్టోరీ కూడా అది పట్టాలెక్కడానికి మెయిన్ కారణం చరణ్ గారే అండి. ఓహ్! ఆ! అంటే ఆయన ద్వారా ఎళ్లారా? ఆయన ద్వారానండి. హ్మ్. ఆయన్నే చిరంజీవి సార్‌ని ఒప్పించి, వైష్ణవ్‌ని ఒప్పించి హ్మ్. చేశారండి. దాని తర్వాత 'పెద్ది' గూడా ఆయనకి అంటే అది చరణ్ సార్‌ని ఆ బ్రదర్ ఆ రిలేషన్ వచ్చేసింది సార్. హ్మ్.
ఆయన అంత ఈజీగా మా ఇంట్లో ఫ్యామిలీతో మాట్లాడడం గానండి, మా పాపతో గాని, వైఫ్‌తో గాని మా పాపని తీసుకొని వెళ్ళిపోతుంటారండి షూటింగ్ నుంచి. తీసుకురమ్మని ఆళ్ళ పాపని పంపడం గానండి, తీసుకెళ్ళిపోయి ఇద్దరు కబుర్లు చెప్పుకొని, ఉపాసన గారు గానండి, అసల అంటే చాలా క్లోజ్ బాండింగ్ వచ్చేసింది సార్. ఆ బాండింగ్ మాటల్లో చెప్పాలంటే నేను చెప్తుంటే మిస్ అవుతున్నాను గానండి, అది ఫీల్ అవుతేనే అది దాంట్లో 'ఆరెంజ్‌లో' పాట ఉంటది చూడండి. ఇది మనసుకు మాత్రమే తెలిసే ఫీలింగ్ లాగా అది చాలా పాటలు కూడా బాగున్నాయి. అది చాలా ఎమోషనల్ బాండింగ్ కనెక్ట్ అయింది సార్ చరణ్ సార్‌కి నాకుని. దేవుడి దయ వల్ల ఇది సక్సెస్ అయ్యి ఆ బాండింగ్ ఇంకా స్ట్రాంగ్ అవ్వాలని అంటే కొంతమందితో బాండింగ్ ఏంటంటే సక్సెస్‌లకి, ఫెయిల్యూర్‌కి అతీతం అది ఇంకా. నిజం సార్. అది కరెక్ట్ హ్మ్. అండి. హ్మ్. కానీ అది వస్తే ఇంకా హ్యాపీగా మీకు ఉంటది కొంచెం కదా ఇంకా సార్. అంటే మీరు ఆయన కలిసినప్పుడల్లా ఆ గిల్ట్ ఉండదు. అవును సార్. మహేష్ ఆ! మన సుకుమార్ గారు అంటుంటారు కదా! మహేష్‌ని ఆ! చూసినప్పుడల్లా నాకు ఒక గిల్ట్ వస్తది. నేను అవును ఒక సార్. హిట్ అవ్వలేకపోయానని అవునండి. చెప్పేసి. అవును. సో, అలాంటి గిల్ట్ ఉండదండి. అవును సార్. అవును సార్. యెస్ సార్. అయితే ఇంత పెద్ద సినిమాకి ఇంత ముందు ట్రైలర్ ఏస్తున్నారు. నాకు తెలిసి ఒక 1 వీక్ కన్నా ముందు ఏ పెద్ద సినిమాకి ట్రైలర్ ఎయలేదు. ముందే ఎందుకు ఏస్తున్నారు ట్రైలరు? రెండో ట్రైలర్ కూడా ఏమైనా ఉంటదా దీనికి? 2 ట్రైలర్ లేదండి. సింగిల్ ట్రైలరే. హ్మ్. 20 డేస్ ముందు కూడా ఏస్తున్నారు కదా సార్. ఆ! మనం ఏస్తారు. ఏసేది జస్ట్ ఒక 15 డేస్ ముందంతే అండి. హ్మ్. ఆ! అయితే దీంట్లో సెట్ వర్క్స్ అనేవి చాలా ముందు నుంచి అవునండి. కూడా ప్రతీదీ అంటే రియల్ లొకేషన్‌లో ఎలా చేస్తే ఎలా ఉంటదో అలాంటివి ఇక్కడ మొత్తం రీక్రియేట్ చేశారు కదా! సో, అవునండి. ఆ ఐడియాసు అవన్నీ చెప్తున్నప్పుడు ప్రొడక్షన్ పరంగా ప్రొడ్యూసర్ గారు ఇది గాని ఏంటి ఎలా ఉంది? ఈ సినిమాకి అదేండి. సపోర్ట్? అవినాష్ గారండి. హ్మ్. అవినాష్ గారు చాలా అసల నేను సెట్‌లోకెళ్ళి సెట్‌ల కోసం నేను పట్టించుకోలేదండి. హ్మ్. ఆయనే ఇన్వాల్వ్ అయిపోయారు. నేను సెట్‌కెళ్ళి చూడడం అంతే. ఇంకా సెట్‌లో ఇన్వాల్వ్ అవుతాం అంటే గనుక చేస్తే గనుక 'రాండీ' గారు ఇన్వాల్వ్ అయ్యారండి. హ్మ్. కెమెరామెన్ 'రాండీ' సార్ ఇన్వాల్వ్ అయ్యారండి. ఇది ఇలా ఉంటే బావుంటది. ఇది ఇలా ఉంటే బావుంటదని. నేను నా ఐడియాలజీ నేను చెప్పేసేవాడినండి. నేను ఇలా ఫీల్ అవుతున్నానండి. ఇది అట్మాస్ఫియర్. ఇది ఇలాంటిదని అంటే ఆల్మోస్ట్ అంత దగ్గరగానే తెచ్చేసారండి హ్మ్. అవినాష్ గారు. అసలు ఎప్పుడు ఆ స్మైల్‌తోనే వస్తారండి. మీకేం కావాలో చెప్పండి. హ్మ్. టెన్షన్ వద్దు. సార్ ఇదేంటి సార్ కొద్దిగా ఇలా ఉందని అంటే, మీరు చెప్పండి మీకేం కావాలో చెప్పండి. అంటే సార్ హ్మ్. నేను ఇలా అలా అనుకుంటున్నానంటే, అవునా ఓకే. 2 డేస్ టైమ్ ఇవ్వండి నాకు అని హ్మ్. చెప్తే 'రాండీ' గారు కూడా దానికి సపోర్ట్ వచ్చి ఆయన కరెక్షన్ చేసి ఆయన ఎక్స్‌పీరియన్స్‌కి యాహ్! ఆళ్ళందరూ 'రాండీ' సార్ గానండి, అవినాష్ గారు గాని, నవీన్ నులి గారు ఎడిటర్ గారు గాని, ఈ సినిమాకి చాలా అందులో ప్లస్ ముగ్గురు అంటే ఎడిటింగ్ కూడా మేము 4 మంత్స్ నుంచి చేస్తున్నామండి. హ్మ్. హ్మ్. ఎక్కడ ఫ్లాలెస్ ఉండాలనండి. నవీన్ నులి అంటున్నాడండి ఆయన. అన్న నా కెరియర్‌లోనే లాంగెస్ట్ ఎడిటింగ్ ఫిల్మ్ ఇదేనండి. అదని చేసుకుంటా గానండి. యెస్. హ్మ్. సో, మరి సుకుమార్ గారి గురించి అంటే ఎప్పుడు కూడా ఏంటంటే స్టూడెంట్స్‌కి ఒక 4 మార్కులు తక్కువొచ్చినా కూడా ఏసి పాస్ చేయించడం అనేది ఆయనకున్న అవునండి. అలవాటు గదా! అవునండి. సో, ఆయన మీ స్క్రిప్ట్ విన్న తర్వాత ఆయన వన్ ఆఫ్ ద ప్రెజెంటర్‌గా కూడా ఉన్నారు. సో, ఆ! ఆయన తరపు నుంచి మీకిచ్చిన ఇన్‌పుట్స్ గాని, బెటర్‌మెంట్ గాని అంటే ఏం చెప్తారు? ఆల్వేస్ నాకు వెల్ విషర్ కదండీ ఆయన. హ్మ్. ఆయన అంటే సుక్కు సార్ అప్పుడు మా ఫాదర్ లేరండి. హ్మ్. చనిపోయారు రీసెంట్‌గా 1 ఓకే. ½ ఇయర్, 2 ఇయర్స్ అవుతుంది. నాకు సుక్కు సార్ ఫాదర్ లాంటి మాట. ఆయన ఎప్పటికి ఆయన రిలేషన్ అలా ఉండాలనుకుంటాను. ఆయన ఇన్‌పుట్స్ ఇస్తా ఉంటాడు. "నీకు నచ్చితేనే తీయరేయి, హ్మ్. లేకపోతే వద్దు" హ్మ్. అంటారండి. సార్ చెప్పండి సార్ ఆయనే సార్ చెప్తుంటారండి. హ్మ్. నేను నచ్చకపోయినా మానేస్తానని తెలుసు ఆయనకి. అయినా సరే నేను చెప్తాను. ఆయనే ఒక ఐడియా గాని చెప్తా ఉంటారు. ఆయన స్టోరీ స్టైలింగ్ నరేషన్ అయిందండి. నాది నాది. బట్ నేను అనుకున్నది కూడా సార్‌కి చెప్తా ఉంటాను. "ఇది ఇలా అంటే సూపర్ ఉందిరా" అంటారు. హ్మ్. బాగోపోతే బాలేదు ఒకసారి చూసుకో అంటారు. మా బాస్ దగ్గరికెళ్ళేటప్పుడే నేను 100 సార్లు రాసుకొని ఎళ్తానండి. ఓకే. ముందే ఆ! ప్రిపేర్డ్‌గా అంటే ఉంటారు. ఎళ్తాను. ఎందుకంటే ఆయన కరెక్షన్ కూడా చెప్పకూడదు అన్నట్టు ఎళ్తానండి. హ్మ్. కానీ ఆయన బ్రెయిన్ వర్క్ చేస్తుంటది కాబట్టి ఆయన ఏదో చెప్తూ ఉంటాడండి. హ్మ్. ఆ వెర్షన్ నేను ముందే ఆలోచించేసుకొని ఉంటానండి ఆల్రెడీ. ఓకే. ఆ! సార్ ఇది ఆలోచించుకున్నాను సార్ నేను అనుకున్నాను కానీ ఇది ఇక్కడ ఓహ్! కరెక్టేరా కరెక్టే అంతే. హ్మ్. అయితే 'చరణ్' గారు ఒక్క కరెక్షన్ కూడా చెప్పకుండా ఓకే చేసిన స్టోరీ అన్నారు గదా! ఆ! సో, మరి లొకేషన్‌లో చేస్తున్నప్పుడు వన్ మోర్‌లు ఈ అడగడం అనేది ఆ కంఫర్ట్ ఆ! ఇమ్మీడియేట్‌గా వచ్చిందా? లేకపోతే టైం తీసుకున్నారా? అసలు నేనంటే రత్నవేలు గారు అదే అన్నారండి ఫస్ట్ డే షూట్. "నువ్వేంటి ఇంత ఫ్రీగా ఉన్నావు? ఇంత ఈజీగా చేసేస్తున్నావు" అన్నారండి. అవునా సార్ అదే అంటే ఆయన షూటింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే చెప్తున్నాడండి. "బుచ్చి నేను భయపడ్డాను అసలు చరణ్ గారిని ఎలా హ్యాండిల్ చేస్తామనంటే" అవునా హ్యాండిల్ చేయడం అంటే ఏంటి అసల? అంటే ఒక మనిషిని హ్యాండిల్ చేయడం అంటే ఏంటో తెలీదు సార్. ఎళ్ళిపోయి మాట్లాడడం, మనకు కావాల్సింది చెప్పడం, వాళ్ళకి చెప్పడం ఆయన కావాల్సింది చేయడం, అది హ్మ్. దాన్ని హ్యాండిల్ చేయడం, దానికి ఒక బ్రెయిన్ యూజ్ చేయడం, కాలిక్యులేషన్‌తో మాట్లాడడం ఇయన్నీ ఏం జరుగుతాయి సార్ నేను ఫీల్ అయినా చెప్పాను. ఆయన ఫీల్ అయ్యారు అది ఇచ్చారు. నాకు కంఫర్ట్ ఉంది. నాది ఎప్పుడు సెకండ్ టేక్, థర్డ్ టేక్ ఓకే అండి చరణ్ గారి దగ్గర. హ్మ్. దీంట్లో ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్, ఎయిత్ కూడా చరణ్ సార్ చేసినయండి. ఓకే. ఇంకా ఇంకోటి చేద్దాం, వన్ మోర్ చేద్దాం, వన్ మోర్ చేద్దాం, వన్ మోర్ హ్మ్. చేద్దాం అని. ఇంట్రెస్ట్ ఆయన చేసి "ఏయ్! ఇలా హ్మ్. చేద్దాం, ఇలా చేద్దాం" అని. హ్మ్. సార్ క్యారవాన్‌లో పిలుస్తారు. వచ్చిన వెంటనే "వచ్చావా డైరెక్టర్ రా, రా" అని పిలిసి సరదాగా వచ్చి కూర్చొని మాట్లాడుకొని "సరదా చెప్పు" అంటే "ఏ సార్ ఇలా అనుకుంటున్నా, ఇలా అనుకుంటున్నాను" అని చెప్తే మళ్ళీ ఆయన వచ్చి ప్రిపేర్ అయ్యి ఇలా చేద్దామా, ఇలా చేద్దామా అని చెప్పడం తప్పండి. హ్మ్. ఎప్పుడూ అసల భయపడడం గానండి, అడగడం గాని అలాంటిది ఏమి లేదండి. హ్మ్. డైరెక్టర్‌కి ఆ కంఫర్ట్ అనేది ఫస్ట్ అయ్యో! డేనే అసల హ్మ్. ఫస్ట్ డే అంటారేంటి ఆల్వేస్ నేరేషన్ చెప్పుకున్నప్పటి నుంచేనండి డార్లింగ్. అదే. ఆయన బూస్ట్ ఎలా ఉంటదండి గట్టిగా హగ్ చేసుకుంటాడండి. హ్మ్. ఆయన బండగా హగ్ చేసుకుంటాడండి. హగ్ ఎలా ఉంటదంటే అండి అమ్మా! అన్నట్టు ఉంటదండి.
చూడడానికి చాలా స్మూత్‌గా ఉంటారు గానండి, చరణ్ సార్ గట్టి పట్టు పడతారు. అవునండి. ఆ! అయితే ఇప్పుడు దీనికి 6 మంత్స్ ట్రైనింగ్ తీసుకున్నారని తెలిసింది. ఆ! కుస్తీ అవునండి. అవును. ఎపిసోడ్‌లకి. బట్ క్రికెట్ ఎపిసోడ్‌లు ఏంటి ఈజీగా చేశారండి. క్రికెట్ ఆయన చాలా సార్లు ఆడేవారంటండి. ఆడేవారు. బట్ దానికి ఇదంతా జనరల్‌గా లేదు కదా! అంటే కొంచెం ఒక రగ్గడ్ ఏరియాలో ఆ! ఎలా ఆడతారో అది అలాంటి డానియల్ గారేనండి. సోఫిస్టికేటెడ్. డానియల్ గారేనండి ఆయన ఉన్నారండి హ్మ్. ఇది క్రికెట్ కూడా ఆయన ట్రైనింగ్ ఇచ్చారండి. హ్మ్. టీమ్ అందరికి కూడా ఆళ్ళు ట్రైనింగ్ ఇచ్చారు. కుస్తీ ఏమో విక్కీ కౌశల్ గారు, వాళ్ళ ఫాదర్ శ్యామ్ కౌశల్ గారు ఉన్నారు కదండీ ఆయన. హ్మ్. 'పుష్ప' ఫైట్ మాస్టర్ నవకాంత్ గారు, వీళ్ళందరూ చాలా టేక్ కేర్. ఇంకాయన మన ఆహ్, అమీర్ ఖాన్ గారికి నేర్పారండి ఆయన. హ్మ్. కోచ్ ఆయన, దంగల్ కోచ్ ఆయన. దంగల్. ఆ! హ్మ్. ఆయన మొత్తం అందరూ చాలా బిగ్ టీమ్ అండి. అయితే ఈ సినిమా టైము 3 గంటల 2 నిమిషాలని బయట మాట్లాడుకుంటున్నారు. అవును. ఎంతవరకు నిజము? అంతే అండి. 3 3 గంటలు. గంటల 2 నిమిషాలు లాక్ 3 అయిపోయిందా? గంటలు 2 నిమిషాలు చాలా ఈజీ అండి ఇప్పుడు. హ్మ్. ఇంత పెద్ద కథ చెప్పాలంటే 3 గేమ్‌లు, 4, 5 క్యారెక్టర్స్ ఇయన్నీ చెప్పాలంటే మీకు 'పుష్ప' అంతకన్నా ఎక్కువే కదండీ. అవును. అదే 'ధురంధర్' అంతకన్నా ఎక్కువే. సార్ ఈ ఏమనాలంటే. రోజుల్లో ఆ! బావుంటే 4 గంటలైనా చూస్తున్నారు అవునండి. సార్. అవునండి. బాలేకపోతే 2 గంటలైనా 'మహాభారతం' ఎన్నాళ్ళు చూడలేకపోతున్నారు. చూసామండి మనం. అవును. ఓ 10 ఇయర్స్ చూసామండి టీవీలో వస్తుంటే. ఎంగేజింగ్‌గా ఉండాలంతే సార్. 3 ఎమోషన్. గంటలు 2 నిమిషాలనేది ఫైనల్ అయిపోయింది. అవునండి. అవును. ఓకే. అయితే ఇంత పెద్ద సెటప్ పెట్టుకున్నప్పుడు, ఇంత ఉన్నప్పుడు ఏంటంటే 'రంగస్థలం' లాంటి సినిమా ఇప్పుడు కూడా 'రంగస్థలం 2' అంటే అది క్రియేట్ అయ్యే హైప్ వేరు. అలా అవును. ఒక చిన్న ఓపెన్ ఎండ్ వదిలిపెట్టుకున్నారు కదా! మరి ఆ! ఈ సినిమాకి ఎప్పుడైనా ఫ్యూచర్‌లో చేయాలంటే గనక 'పెద్ది 2' అనేది ఏమన్నా ఉంటదా ఐడియాకి? లేదంటే క్లోజా ఇక్కడితోటి? 'పెద్ది' కథ ఒకసారే వస్తదండి. హ్మ్. అదొక పార్ట్‌లోనే వస్తదండి. హ్మ్. నాకు 2 పార్ట్‌లో చేయడం అదండి. ఒక కథను ఫినిష్ చేసేసి ఇంకో కథకి వెళ్ళిపోవాలంతే సార్. హ్మ్. అండ్ అంతేగాని మళ్ళీ ఆ! పార్ట్ 2 లేదు సార్. పెద్దగా దీనికైతే సెట్ కాలేదు సార్. యెస్. ఆ! సార్. అయితే 'వృద్ధి' సినిమాకి ఫస్ట్ సినిమా ఆ! 'వృద్ధి' సార్. సినిమాస్‌కి ఫస్ట్ మూవీ గదా! ఆ! 'పెద్ది'. సో, ఆ! ఇంత పెద్ద ప్రొడక్షన్ హ్యాండిల్ జేయడం. ఆ! సో, ఆయన్ని చూస్తా ఉంటే గత 10, 15 రోజుల నుంచి ఆయన అంటే ఎంత ఇన్వెస్ట్ చేశారు? ఆ! ఎంత ఇన్వెస్ట్ చేశారనే అనుకుంటే ఎంత ఇంట్రెస్ట్‌గా ఆ! ఉన్నారు? ఆ! ఎంత ప్రాణం పెట్టి పనిచేశారో ఒక ప్రొడ్యూసర్‌గా గూడా అనేది కనిపిస్తా ఉంది. ఆయన మాటల్లో వినిపిస్తా అవునండి. ఉంది. అవును. సో, ప్రొడ్యూసర్ గారి గురించి చెప్పాలంటే ఏం జెప్తారు? సతీష్ గారు చాలా ఫ్రెండ్లీ అండి. హ్మ్. అంటే ఆయన ఇచ్చిన కంఫర్ట్స్‌తోనండి చరణ్ సార్ గాని, నేను గాని ప్రతిరోజు సెట్‌లో ఉన్నారండి సతీష్ గారు. హ్మ్. సినిమాని వదిలేసి వెళ్ళిపోలేదండి. ఎవరినో పెట్టేసి, మేనేజర్‌ని పెట్టేసి, ఇంకోళ్ళని పెట్టేసి అలా లేదండి. ఏంటి సతీష్ గారు ఇంకా సతీష్ గారు రాలేదేంటి అనేవారండి చరణ్ గారు. వచ్చేస్తున్నారంటే ఏంటంటే హ్మ్. ఆయన సెట్‌లో ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ఎలా ఉంటాడో అలాగే తిరిగారు, కూర్చున్నారు. ఒక 350,00,00,000, 400,00,00,000 పెట్టిన ప్రొడ్యూసర్‌లా ఏమి లేరండి. ఫ్రీగా తిరుగుతా ఎక్కడన్నా ఏదైనా వర్కు జరుగుతుంటే చూసుకోండి అని చెప్పారు తప్పండి ఎప్పుడు ఇది వద్దు, హ్మ్. ఇది ఆపేద్దాం ఇన్వాల్వ్‌మెంట్ అసలెక్కడ అస్సలు ఎక్కడా లేదండి. హ్మ్. ఇన్వాల్వ్‌మెంట్ ఉందండి. ఇన్వాల్వ్‌మెంట్ ఎలా ఉందంటే ప్రాజెక్ట్ బాగా రావడానికి ఉందండి. యెస్. యెస్. అంతే తప్ప ప్రాజెక్ట్‌ని ఆపడానికి అలాంటిది ఎప్పుడూ లేదండి. హ్మ్. సేమ్ టైము ఫస్ట్ ప్రొడ్యూసర్‌లాగా పట్టించుకోనట్టు ఏదో వదిలేసినట్టు ఆయన 'మైత్రి'లోంచి వచ్చారు కాబట్టండి. 'మైత్రి' వన్ ఆఫ్ ద పార్ట్నర్, యాహ్! ఫ్రెండ్‌షిప్ అంతా ఉంది కాబట్టండి ఆయన సినిమాని చూసే విధానం గాని, సినిమా హిట్ అవుతేనే మనం అందరం ఎక్కువ ఉంటాం. ఫస్ట్ సినిమా ఆయన బ్యానరు. హ్మ్. నాది చరణ్ సార్ ఇచ్చిన అవకాశం మేము మిస్‌యూజ్ చేయకూడదనండి హ్మ్. చాలా గట్టిగా అంటే ప్రతి దిక్కున ఒకసారి బ్యాకొచ్చి క్రాస్ చెక్ చేసుకొని చేశాను సార్ యెస్. ఫిల్మ్ అది. అంటే సినిమా స్టార్ట్ అయినప్పుడు అందరికి బానే ఉంటది. అవునండి. అవునండి. ప్రొడ్యూసర్‌కి అవునండి. వీళ్ళకి. అవునండి. బట్ ఎండ్‌కొచ్చేసరికి ఏంటంటే ఎక్కడన్నా కొంచెం బడ్జెట్‌లు పెరిగినా, కొంచెం లేట్ అవునండి. అయినా అవును. ఒక చిన్న ఇప్పుడు మీ డిస్టర్బెన్స్ మీ ఇంటర్వ్యూకి వస్తుంటే కూడా సతీష్ గారు కిందకెళ్తే కొంచెంసేపు కూర్చొని మాట్లాడండి. పైన బెడ్‌రూమ్ ఉంటదన్నమాట. దాంట్లో కూర్చొని పడుకున్నారండి నా బెడ్‌రూమ్‌లో కూర్చొని. ఆ! సార్ ఇంటర్వ్యూ అండి షర్ట్ మార్చుకొని వస్తానంటే, కొంచెంసేపు కూర్చో ఏం వెళ్తావు అన్నాడు ఆయన. హ్మ్. అంత ఫ్రెండ్లీ ఉంటదండి. హ్మ్. ఆయన. అదే నేననేది ఏంటంటే సార్ ఇలాంటివి వస్తది కదా! బట్ ఆయన మొన్న చెప్తూ ఏంటంటే, నాకు ప్రతిరోజు కూడా నేను చరణ్ గారు ఇంటి దగ్గర నుంచి వచ్చిన ఫుడ్ అవునండి. మాకు అవును. నాకు బుచ్చికి అవును. పెట్టేవాళ్ళు. అవును. దానికోసం వెళ్ళేవాడిని అని చెప్పేసి అవును. అన్నారు. ఆ! సో, ఏంటి మీ ఇద్దరికంటే ఫస్ట్ నుంచి ఒక ర్యాపో ఉంది. ఆయనతో కూడా ఎందుకంత ర్యాపో వచ్చింది? చరణ్ గారే సజెస్ట్ చేశారు కదా! ఆయన అవునండి. పేరు అవును. కూడా. చరణ్ సార్ ఫ్రెండ్ అండి. చరణ్ సార్ ఒకసారి ఎప్పుడో మాటిచ్చారంటండి రంగస్థలం టైంలో. హ్మ్. రంగస్థలం టైంలో మాటిచ్చి సతీష్ గారు సినిమాలు చేస్తాను. జస్ట్ ఒక మాట కోసం ఆయన ప్రొడక్షన్ చేస్తా ప్రొడ్యూసర్‌లు బోలెడు మందొస్తారండి. డైరెక్టర్‌లు బోలెడు మందొస్తారు. కానీ ఒక మాట ఇచ్చినందుకు చరణ్ సార్ దానికి నిలబడ్డారండి. అది సతీష్ గారికి చాలా ఇష్టం అండి. హ్మ్. అది సేమ్ టైము ఆ క్యారేజ్ అంటారు. చరణ్ సార్ నా బాక్సే తినేస్తారండి. ఓపెన్ చేసి నా కర్రీస్ అన్నీ ఆయనేసుకుంటాడండి. ఆయన కర్రీస్ అంతా నేనేసుకుంటాం. అసలు అదేంటే షూటింగ్ ఏదో కాలేజీలా జరిగింది కానండి. ఏదో హ్మ్. ఫ్రెండ్‌లాగా అంటే బయట ఒక నుంచి చూసేవాళ్ళకి ఒక పెద్ద హీరో, ఒక పెద్ద ప్రొడక్షనో ఇదో అస్సల, ఉంటది గానీ హ్మ్. అస్సలు మీకది లేదు సార్. సెట్‌లోకెళ్ళిన తర్వాత, బ్రేక్‌కి ఆకలేస్తుంది తిందాం కొంసేపు హ్మ్. అని కబుర్లు చెప్పుకుంటూ సార్. యెస్. అయితే ఫస్ట్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. రెండో సినిమా బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నారు. యెస్. ఇదేంటంటే గ్లోబల్ బ్లాక్ బస్టర్ ఆ! ఇది. సార్. సో, మరి నెక్స్ట్ సినిమాలు కూడా ఎళ్లి మళ్ళీ గుళ్ళోకొచ్చి నీ పేర్లు రాసుకోవాలా? లేకపోతే రెడీగా సెంటిమెంట్‌గా ఉన్నాయా? సార్ ఇంక అక్కడే రాయాలి సార్. అక్కడే అక్కడికెళ్ళాల్సిందే. కూర్చొని రాయాల్సిందే అండి. ఎళ్ళాలి హ్మ్. సార్ టెంపుల్‌కెళ్ళాలండి. పిఠాపురం వెళ్ళి ఒకసారి దండం బట్ పెట్టుకొని. మైండ్‌లో ఉంటది కదా! మనకి. అవునండి. నెక్స్ట్ అవును. అవును. నెక్స్ట్ హీరోలు అది అని చెప్పేసి. ఏమన్నా ఉన్నారా? నెక్స్ట్ 'ఎన్టీఆర్' గారా? 'మహేష్' గారా? ఎవరు? ఏంటి ఎలా? జూన్ 4 నిర్ణయిస్తదేమో సార్ హ్మ్. అది.
బట్ మీకున్న దీనికి ఏంటంటే, మీరు మాట్లాడే విధానానికి గాని, మీరు ఎదుటోళ్ళతో ఉండేదానికి కానీ ఏంటంటే, ఎవరు కూడా ఒక ఫెయిల్యూర్ లేకపోతే ఒక హిట్‌ని కన్సిడర్ చేసేలాగా ఉండరు ఆ! మీరు. సార్. ఎవరినైనా ఓన్ చేసుకునేలాగా ఉంటారు. బుచ్చు బాబు అనే వ్యక్తి ఆ! చాలా డౌన్ టు ఎర్త్‌గా. ఆ! సో, అంటే ఎవరికన్నా పాయింట్ వైస్ అన్నా ఓకే అయినాయా? ఇంకా లేకపోతే ఏం చెప్పలేదు సార్. హ్మ్. ఇంకా ఏం చెప్పలేదండి. రాసుకున్నారు ఒక 5 ఏళ్లలో నెక్స్ట్ అవును. బయటకి అవును. తీస్తారు. ఉన్నాయి సార్. హ్మ్. ఉన్నాయండి. టీమ్ అంతా వర్క్ చేస్తున్నారండి. ఆల్రెడీ ఉన్నది. హ్మ్. 2 స్టోరీలు రెడీగా ఉన్నాయండి. ఓకే. దేవుడు ఎవరిని డిసైడ్ చేస్తే వాళ్ళు. అంటే ఒక హానెస్ట్‌గా చేసిన ప్రయత్నానికి ఎప్పుడు కూడా అడ్డంకులనేవి ఉండవు. అవన్నీ తొలగిపోయినాయి కాబట్టి, గ్రాండ్ సక్సెస్ ఒకటే మిగిలింది. అది మీరు ఎంజాయ్ చేయడం ఒకటే మిగిలింది. ఇంక అయ్యో! సార్. పెద్దికి సంబంధించి. ఎందుకంటే ఒక స్టార్ హీరోకి ఒక 5, 6 కంటెంట్‌లొచ్చినా, ఒక 5, 6 డేట్లు మారినా, 5, 6 కంటెంట్‌లొస్తే 5, 6 కంటెంట్లు బ్లాక్ బస్టర్‌లయిపోయి గ్లోబల్ రీచ్ చేయడం అనేది నాకు తెలిసి ఫస్ట్ టైమ్. అంటే ఈ ఆ! సార్. రీసెంట్ ఆ! టైమ్‌లో సార్. ఆ! జరుగుతుంది. సార్. సో, దట్ టూ సెకండ్ సినిమా ఆ! తీస్తున్న ఆ! డైరెక్టర్‌కి. ఆ! సో, ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఆ పాజిటివ్ సైన్స్. పెద్ది సృష్టించబోయే ప్రభంజనానికి సంబంధించిన పాజిటివ్ సైన్స్ అనుకుందాం. ఆ! ఖచ్చితంగా జూన్ 4థ్ మీరు టెన్షన్, టెన్షన్ అంటున్నారు కానీ టెన్షన్ వదిలేయండి. ఆ ఆ! రోజు సక్సెస్ సెలబ్రేట్ చేసుకోవడానికి వెయిట్ చేయండి సార్. థాంక్ యూ సార్. విష్ యూ ఆల్ ది బెస్ట్ టు ది థాంక్ యూ ఎంటైర్ సార్. టీమ్ ఆఫ్ పెద్ది. థాంక్ యూ సార్. థాంక్ యూ సో యాహ్! మచ్ సార్.